చల్ రాజముద్రకెళ్ళి చార్మినార్ ఎట్లా తీసేస్తారు? కాకతీయ తోరణం ఎందుకు వద్దంటారు? అంత మీ ఇష్టమేనా? మన చరిత్రను తెరలు చేస్తారా? గిదెక్కడ అన్నాలం? ఎవరి మాటలు పట్టుకొని గింత ఆగం చేస్తురు అని గులాబీ పాటోళ్ళు గుస్సాయితురు సర్కార్ మీద. అంటే అప్పట్లో ఆలు పెట్టిన లోగోలు అట్లనే ఉంచాలి, మార్చొద్దు అనేది మనోళ్ళ డిమాండు. లేలే రాచరికం గుర్తులు తీసేయాల్సిందేనని కొత్త తెస్తుంది గవర్నమెంటు. గిసొంటి అల్ల గీ వార్త చూస్తే ఎవరు చేస్తుంది కరెక్టో మీకు కూడా సమజైతది. మంచిగా చూడండి, ఇటు స్పీకర్ సారు, అటు మండలి చైర్మన్ సారు, నడిమిట్ల సీఎం సారు, రెండు దిక్కుల మంత్రులు, కమ్యూనిస్ట్ లీడర్లు, మేధావులు, విద్యావంతులు, తెలంగాణ బిల్లు పెట్టినాడు పార్లమెంట్ లో ఒట్లాన్యోళ్ళు, నాలుగు ముచ్చట్లు ఎక్కువ తెలిసిన సీనియర్లు, సిటీ మేయర్ మేడము. మన రాష్ట్ర గీతం ఎట్లుండాలి, ఎంతసేపు పాడాలి, ఇంకేమైనా మార్చాలనా అనేది గంటల కమానం చర్చ చేసిండ్రు. వందల కమానం వచ్చిన రాజముద్ర డిజైన్లకెళ్ళి ఒకటి సెలక్షన్, తెలంగాణ తల్లి రూపం ఫైనల్. మనమే చేస్తే ఎట్లా? అసెంబ్లీలో మాట్లాడి అందరు సలహాలు తీసుకుందామని డిసైడ్ చేసిండ్రు. ఇప్పుడు జై జై హే తెలంగాణ రాష్ట్ర గీతం ఒక్కటే ఓకే అయ్యింది. కానీ అప్పట్లో ఎట్లుండే? మీటింగులు లేవు, చర్చలు లేవు. కేసీఆర్ సార్ చెప్పిందే ఫైనల్, చేసిందే తీర్పు. ఇక పక్క పొట్టోళ్ళు సపర్లు కొట్టి సూపరు కేక అనేటోళ్ళు. 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలు ఎందుకైందో ఎవరికి తెలియదు సారుకు తప్ప. ఎన్ని జిల్లాలు ఉండాలి, ఏది జిల్లా కావాలి, ఎక్కడక్కరున్నదని ఎవరిని అడగలేదు, సలహాలు తీసుకోలేదు. ఉద్యమంలో ఏపీని జడిపేసి టీజీ అని గొప్పగా రాసుకుంటే రాష్ట్రం వచ్చినాక టీఎస్ అని ఎందుకు పెట్టినరో ఎవరికి తెలియదు. టీఆర్ఎస్ అధ్యక్షుల వారికి మాత్రమే ఎరుక. తెలంగాణ తల్లి ఇట్లుండాలి అట్లుండాలని ఎన్నో విగ్రహాలు తయారు చేసినా లేలే గిదే ఉండాలని సార్ ఒక్కడే డిసైడ్ చేస్తే అంతటా గవ్వే పెట్టిండ్రేగా. బంద వస్తున్న పాత సచివాలయాన్ని ఊలగొట్టి కొత్తది కట్టవలసిన అక్కర్యమున్నదో ఎరుక చేస్తానికి కమిటీ వేయలేదు, ఎవరు సలహాలు తీసుకోలేదు. 100 కోట్లు పెట్టి అమరుల పేరు మీద ఆంధ్ర కాంట్రాక్టర్ తోటి బంగ్లాలు కట్టిస్తప్పుడు ఏ పార్టీలను పిలిచి మాట్లాడింది లేదు. ధరణి తెచ్చిన్నాడో, విఆర్ఓలను తీసేసిన్నాడు, ఆర్టీసీ సమ్మె టైంలోనో, కరోనా ఆపత్కాలంలోనో ఇంకోల సలహాలు అడిగితోట్టు సార్ ఏదంటే గదే. ఇవాళ ఇంత మాట్లాడుతున్నారు కానీ నిరుడు 9 ఏళ్లకే 10 ఏళ్ల పండుగ చేస్తానికో లోగో తయారు చేస్తే అందులో తెలంగాణ గుర్తులు ఒక్కటంటే ఒక్కటి కూడా లేవు. ఎగిరిపోతున్న పాల పిట్టే గిడ బతుకమ్మ తప్పితే కడమయన్ని బీఆర్ఎస్ ఏలువర్ల కట్టినయే. మరి అప్పుడు చార్మినార్ ఎటువాయే, కాకతీయ తోరణమేమాయే? మన వీరులేరి, మన చరిత్రేది. 100 కోట్లు పోసి 21 రోజులు పార్టీ పండుగ చేసినట్టే అనిపించింది. 9.5 ఏళ్ళు వెళ్ళినా ట్యాంక్ బండ్ మీద మనోళ్ళ విగ్రహం ఒక్కటంటే ఒక్కటి కూడా పెట్టాలి. అసలు తెలంగాణ రాష్ట్ర గీతమే లేకుండా 17 సంబరాలు చేసిన వాళ్ళు, పార్టీ పేర్లకెళ్ళి తెలంగాణ పదమే కత్తిరించిన వాళ్ళు ఇప్పుడు అది అట్లుండాలి ఇది ఇట్లుండాలని చెంగడం పింగడం ఎగురుడే గమ్మతున్నది పో.